హలో గాయ్స్, మనకి ఐపీఎల్ టీమ్స్లో ఆర్సీబీకి ఉన్నంత దరిద్రం ఇంకా ఏ టీంకి ఉండదేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ సీజన్ మొత్తంలో చూసుకుంటే వీళ్ళు ఎక్సలెంట్గా పర్ఫామ్ చేసుకుంటూ వచ్చారు. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా ప్లే ఆఫ్స్కి కూడా చేరారు. అయితే ఈసారి ఎలాగైనా సరే వీళ్ళు టైటిల్ కొడతారా అనే సినారియో కూడా ఇప్పుడు ఉంది. అయితే ఇటువంటి సినారియోలో మరి కొంతమంది స్టార్ ప్లేయర్స్ కూడా గాయాల కారణంగా బయటికి వెళ్ళిపోయారు. సో దీంట్లో చూసుకుంటే మనకి హ్యాజల్వుడ్ గాయం కారణంగానే మరి దూరంగా ఉన్నాడు. దాని తర్వాత చూసుకుంటే దేవదత్ పడికల్ అసలు రూల్డ్ అవుట్ అయిపోయాడు. సో మరి ఇటువంటి సినారియోలో ఇదంతా సరే వాళ్ళిద్దరు వెళ్ళిపోయినా సరే ఎట్టగొట్ట నెట్టుకు రావచ్చు అనుకునే టైంలో వీళ్ళకల్లే స్టార్ ఫినిషర్ అయిన టిమ్ డేవిడ్. సో మరి నిన్న జరిగిన ఎస్ఆర్హెచ్ మీద మ్యాచ్లో తను బౌండరీ లైన్ మీద ఫీల్డింగ్ చేస్తూ తనకి తొడకంట్రాలు పెట్టేసినాయి. సో మరి దాని తర్వాత వెంటనే మరి గ్రౌండ్ కూడా వీడి పెవిలియన్కి వెళ్ళిపోయాడు. సో అయితే డగ్అవుట్లో కూర్చున్నాడు. దాని తర్వాత చూసుకుంటే మరి బ్యాటింగ్ కూడా ఎక్కడో చివరిలో వచ్చాడు, గుర్తుంది కదా. సో మరి చివరిలో వచ్చి స్కోర్ ఏమైనా చేశాడా అంటే కేవలం 1 రన్ మాత్రమే చేశాడు. సో మరి దీంతో మరి రేపు రాబోయే ప్లే ఆఫ్స్ కనుక అతను కోలుకోకపోతే ఖచ్చితంగా మళ్ళీ ఆర్సీబీకి ఇదొక డ్రాబ్యాక్ అనే చెప్పాలి. సో మరి ఏదేమైనా సరే మరి ఫైనల్గా మరి అతను కనుక అవైలబుల్గా లేకపోతే సో ఈసారి టైటిల్ కొట్టడం అనేది కొంచెం కష్టంగా మారే ఛాన్స్ కూడా ఉంది. సో మరి చూద్దాం మరి నెక్స్ట్ మ్యాచ్కి లేదు అంటే మరి ఆ ప్లే ఆఫ్స్కి అయినా సరే కోలుకుంటాడా లేదా. సో మరి దీని గురించి అప్డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వీడియో అయితే చేద్దాం.